హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఇకపై అంగన్వాడీ కేంద్రాల్లో చదువు ఆరోగ్యంతో పాటు పిల్లల మానసిక ఉల్లాసానికి ఆటలు బోధనలోనూ కొత్త పద్ధతులతో సరికొత్త రూపం సంతరించుకోనున్నాయి. 2.5 ఏళ్ల వయసు వారి నుంచి 5 ఏళ్ల పిల్లల వరకు ఆకర్షితులయ్యేలా ప్రతి అంశంలోనూ మెరుగుపడనున్నాయి. ఒకవైపు అంగన్వాడీ కేంద్రాలను కొత్త విధానంలోకి తీసుకురావడంతో పాటు మరోవైపు బలోపేతం చేసేందుకు సోమవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ మాట అంగన్వాడీ బాట పేరుతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రోజువారీ నిర్వహించే కార్యక్రమాల షెడ్యూల్ను విడుదల చేస్తుంది. దీనిలో భాగంగా బోధించే విద్య, అందించే సేవల గురించి టీచర్లు పిల్లల తల్లిదండ్రులకు వివరిస్తారు. కొత్తగా చేరబోయే పిల్లలకు ఈ నెల 20వ తేదీన సామూహిక అక్షరాభ్యాసాలు చేయించనున్నారు. 5 ఏళ్లు పూర్తయి అంగన్వాడీ నుంచి పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ప్రీ స్కూల్ సర్టిఫికెట్ను ప్రదానం చేయనున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు సోమవారం ములుగు జిల్లా ములుగు మండలంలోని మహమ్మద్ గౌస్పల్లిలో అమ్మ మాట అంగన్వాడీ బాట ప్రారంభంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్ చూసుకున్నట్లయితే సోమ మంగళవారాల్లో అంగన్వాడీ టీచర్లు, సహాయకులు, స్వయం సహాయక బృందాలు, పాఠశాల టీచర్లు, యువత, ఎన్జీఓలతో ర్యాలీ నిర్వహిస్తారు. 2.5 ఏళ్ల వయసున్న చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని సంబంధిత సిబ్బంది కోరుతారు. అదేవిధంగా 18వ తేదీన అంగన్వాడీ సిబ్బంది గ్రామంలోని ఇంటింటికి వెళ్లి 2.5 ఏళ్ల వయసు దాటిన పిల్లలను గుర్తిస్తారు. తాము అందిస్తున్న బోధన, పాఠశాల విద్యకు సమాయత్తం చేయడం తదితర అంశాలపై పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. అలాగే 19వ తేదీన స్వచ్ఛ అంగన్వాడీ కింద కేంద్రాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతారు. ప్రాంగణం చుట్టూ మొక్కలు నాటుతారు. తాగునీరు, మరుగుదొడ్డి సౌకర్యం, కిచెన్ గార్డెన్ సదుపాయాలు కల్పిస్తారు. జూలైలో నిర్వహించే కార్యక్రమాలు వెల్లడిస్తారు. అదేవిధంగా 20వ తేదీన అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసాలు చేయిస్తారు. చిన్నారుల తల్లిదండ్రులు, బంధువులు, తాత, నాయనమ్మ, అమ్మమ్మలను ముఖ్య అతిథులుగా పిలిచి బోధనా విధానం, పూర్వ ప్రాథమిక విద్యపై అవగాహన కల్పిస్తారు. పిల్లలను రోజు అంగన్వాడీకి పంపుతున్న తల్లిదండ్రులకు బహుమతులు అందిస్తారు.